సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రేపటి దినముని గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. డు నాట్ బోస్ట్ అబౌట్ టుమారో, ఫార్ యూ డు నాట్ నో వాట్ ఏ డే మే బ్రింగ్ అని వ్రాయబడి ఉంది. రేపటి దినాన్ని గురించి మనం అతిశయపడకుండా, రేపటి దినాన్ని గురించి చింతించకుండా మనము దేవుని చిత్తానుసారంగా ఈరోజు ఈ క్షణము దేవుడు మనల్ని ప్రాణముతో, ఆరోగ్యంతో, అన్ని విధాలుగా మనల్ని నింపినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తే రేపటి దినానికి అంతా సిద్ధం చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. మా జీవిత దినాలంతా స్వామి, ఈ క్షణంలో మేము ఏమై ఉన్నామో, ఈ గంటలో ఏమై ఉన్నామో, ఈ దినములు ఏమై ఉన్నామన్న గమనించగలిగినటువంటి మనోనేత్రములు మాకు దయచేసి రేపటి దినాన్ని గురించి ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.